తమ న్యాయమైన డిమాండ్లు హక్కుల పట్ల ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందరి ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గెస్టెడ్ ఉద్యోగులు, టీచర్లు, వర్కర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వేలాది మంది పాల్గొన్నారు. సుమారు 4 గంటలకు పైగా ప్రాంతం ధర్నాతో దద్దరిల్లిపోయింది. పెండింగ్ డీఏ, రెండవ పీఆర్సీ, 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, తక్షణమే ఆరోగ్య సేవలు, ఎంఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్తో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తలపింపజేసిందని అన్నారు. జిల్లా నలుమూల నుంచి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రపంచంలా కదలవచ్చారని, ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అనేక సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం హామీలు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. గతంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఉద్యోగ జేఏసీతో చర్చించి అధ్యయనానికి 3 నెలల కాల వ్యవధి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆ క్రమంలో 6 మాసాలు దాటిపోయినప్పటికీ ప్రభుత్వం స్పందన లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ధర్నాతో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న నిరసన తెలియజేస్తామని, అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మనోహర్, వెటర్నరీ జేడీ జానయ్య, శ్యామ్ సుందర్, సురేష్లతో పాటు కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి భగత్, మహమ్మద్ కబీర్, ఉపాధ్యక్షులు మాటూరి అశోక్, శ్రీకాంత్, కొలుపుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో మంచి సాంప్రదాయం ఉంది. ఉద్యోగ జేఏసీ అంటే ఒక ఆఫీస్ సబార్డినేట్కి వెళ్ళి ఒక జిల్లా అధికారి వరకు కూడా కలిసి కట్టుగా ఉద్యమిస్తున్నాం, కలిసి కట్టుగా ముందుకు పోతున్నాం. ఈ ఉద్యమంలో జిల్లా అధికారులు ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా మన హక్కుల గురించి పోరాటం చేయలేదు. యాక్చువల్గా డిఏ అన్నది మన చట్ట ప్రకారంగా అంటే మేము 93లో గ్రూప్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా డిఏ అంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా 6 నెలల పాటు మనకు వచ్చినటువంటి ఒక అంశం అనుకునేది. కానీ ఈ మధ్య కాలంలో డిఏ అన్నది కూడా మనం ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. జీతాలు కూడా ఫస్ట్ తారీఖు నాడు పడిన సందర్భం కనపడతా ఉంది. పెన్షన్ తీసుకునేటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు పెన్షన్ పొందలేక అక్కడక్కడ పెన్షన్ రాకుండా కూడా వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత గుండు సున్నా, చదవాలిరా. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 సంవత్సరాలకెళ్ళి అనేక సమస్యలతోటి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక విధంలో గతంలో ఆందోళన కార్యక్రమాలను ఇచ్చిన అప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచారు. మీకు రావాల్సిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తాను, మీ పీఆర్సీ ఇస్తాను, డిఏస్ ఇస్తాను, ఈహెచ్ఎస్ ని అమలు చేస్తాను, సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మార్చే విధంగా కూడా ఒక అధ్యయన కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను, నాకు 3 మాసాల టైం ఇవ్వమని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేసే వ్యవస్థకు ఒక పెద్ద మనిషే ఆ రోజు ఉద్యోగులకు ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని నమ్మి మేము 6 మాసంలో ఎలాంటి ఉద్యమాలు లేక మా ప్రాథమిక ఉద్యోగులకు వెళ్ళి ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. మేము తెచ్చుకున్న ప్రభుత్వం తప్పకుండా మా సమస్యలు సాధ్యమవుతాయనే ఒక ఉద్దేశంతో 6 మాసంలోని వేచి చూశాం. అయినప్పటికీ కూడా ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా మేము కంట్రిబ్యూట్ చేసిన ఈహెచ్ఎస్ కూడా సరి అయిన పద్ధతిలో ఇవాళ అమలవుతలేదంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉందని మేము భావించి ఇవాళ పెద్ద ఎత్తున కార్యాచరణ ఇచ్చాం. ఇవాళ వేలాది మంది మీరు చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యోగుల ప్రభంజనం ఎట్లా ఉందో ఈరోజు ఇవాళ మహాధర్నా చేపడుతున్నాం. సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.
అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ని మేము దిగ్విజయం చేసి మా సమస్యలు మేము సాధించుకుంటామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.